హాయ్ అండి. ఇవాళ ఆవకాయ పెట్టుకునే విధానం చూద్దామండి. ముందుగా మామిడికాయ ముక్కల్ని శుభ్రం చేసి పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి వెల్లుల్లి, నువ్వుల నూనె, ఆవపిండి, కారం పొడి, మెంతి పౌడరు, పసుపు, కచ్చాపచ్చగా చేసుకున్న తొక్కతోటి వెల్లుల్లి, ఉప్పు, కల్లుప్పుని పొడి చేసి పెట్టుకోవాలి. మీ ఇంట్లో ఏ గిన్నె ఉన్నా ఇలాంటిది ఒకటి కొలతకి తీసుకోండి. మామిడికాయ ముక్కలు కొలుచుకుందాం దీంతో. ఈ కొలుచుకునేటివి ఒక గిన్నెలో వేసుకుందాం. ఎన్ని అవుతాయో అన్ని చూసుకోవాలండి. మామిడికాయ ముక్కలు ఎన్ని గిన్నెలు అవుతాయో అవి చూసుకుందాం. దానికి తగ్గట్టు కారం, ఉప్పు అన్నీ వేసుకోవాలండి. ఏడు గిన్నెలు అయ్యాయండి మొత్తం కలిసి. నాకు ముక్కలు మునిగేదాకా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. మిగతా అది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇది చేతితోటి బాగా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలి. ముక్కలకి నూనె అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత మిగతావన్నీ కలిపేసుకుందామండి. ఇప్పుడు నూనెలో నానబెట్టుకున్న మామిడికాయ ముక్కలకి మనం కారం, ఉప్పు ఎంత వేసుకోవాలో చూసేద్దామండి. ఈ గిన్నెతో తీసుకోవాలండి. ఈ గిన్నెతో 4 మామిడికాయ ముక్కలు అయితే ఒకటి కారం పొడి తీసుకోవాలి. నాకైతే 7 గిన్నెలు అయ్యాయండి. 7 గిన్నెలకి నేను 1.5 వరకు వేసుకుంటాను కారము. నిండుగా తీసుకోవాలి. ఒకటిన్నర గిన్నె కారం పొడి వేస్తున్నానండి. ఒకటేమో 3 మ్యాంగో కారం పొడి వేసాను. ఇంట్లో వాడుకుండే కారం పొడి ఒక హాఫ్ వేస్తున్నానండి. ఎందుకంటే అది రెడ్ కలర్గా ఉంటుంది, ఇది కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి అది వేసుకుంటున్నాను. తర్వాత ఇదే గిన్నెలో 3/4 వంతు సాల్ట్, కల్లుప్పు పొడి వేసుకోవాలండి. 3/4 వంతు ఈ కారం పొడిలోనే మిక్స్ చేసుకోవాలి. మెంతి పొడి ఒక 4 స్పూన్లు తీసుకుంటే చాలండి. మరీ ఎక్కువ వేస్తే చేదుగా ఉంటుంది. దీంతో ఆవు పిండి పొడి పట్టుకుంది, మిక్సీలో పట్టుకున్నాం. ఆవు పిండి ఒకటి వేసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది, ఎక్కువ గ్రేవీగా ఉంటుంది. కొంతమంది ఇంకా ఎక్కువ వేసుకుంటారండి, నేనైతే ఒకటి వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం. బాగా ఇలా కలుపుకోవాలండి, అంతా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా ఇట్లా ఉండల్లాగా లేకుండా చూసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని తర్వాత ఈ వెల్లుల్లి కచ్చపచ్చగా చేసుకున్నది ఈ మామిడికాయ ముక్కలలో ముందు వేసి కలుపుకుందాం. వెల్లుల్లి ఒక 150 గ్రామ్స్ పొట్టు తీయకుండా మిక్సీ చేసుకున్న వెల్లుల్లి అండి. 150 గ్రామ్స్ ఉంటుంది ఇది.
వెల్లుల్లి మామిడికాయ ముక్కలలో వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి, వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కారం పొడిలో వెల్లుల్లి ఒక 100 గ్రాములు వేసుకుందామండి. తొక్క తీసి పెట్టుకునేటి 100 గ్రాములు. మీకు ఇష్టమైతే ఇంకొన్ని వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్స్ చేసి బాగా ఈ మామిడికాయ ముక్కలలో కలిపేసుకుందాం. ఇప్పుడు ఇంకా బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు పట్టేలాగా అంతా కలుపుకోవాలి. చూసారండి ఎంత బాగుందో, ముక్కకి బాగా మిక్స్ అయింది, పట్టింది కదండి ముక్కకి. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకున్న దానిలో మిగిలిన ఆయిల్ అంతా పోసుకోవాలండి. నాకైతే 2 ప్యాకెట్లు పట్టిందండి. ఈ కాయలు 12 కాయలండి. నువ్వుల నూనె 2 ప్యాకెట్లు పట్టింది నాకు. చూడండి ఎంత బాగుందో, రెడ్గా మంచి గ్రీన్గా ఎలా కనిపిస్తుందండి. మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇప్పుడు మిగతా నూనె వేసేసుకుందాం. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు జాడీలోకి అంతా వెత్తేసుకొని 3 రోజుల తర్వాత ఉప్పు కారం ఏదైనా తక్కువైతే చూసుకొని అప్పుడు మరి కొద్దిగా వేసుకుంటే చాలండి. ఇప్పుడు కొద్దిగా జాడీలో అడుగు భాగాన ఆయిల్ వేసుకుందామండి కొద్దిగా. తర్వాత ఈ ముక్కలన్నీ అందులో వేసుకుందాం. ఒక క్లాత్ ఇదంతా మొత్తం ఇందులో సిప్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కట్టేసి 3 రోజుల పాటు ఎవరు దీన్ని ముట్టుకోకుండా పక్కన పెట్టేసుకోవాలండి. 3 రోజుల తర్వాత అంతా పైకి నూనె తేలుతుంది. చూసుకొని దానిలో కలుపుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ వైట్ క్లాత్ కట్టేసుకొని 3 రోజుల వరకు పక్కన ఉంచేసుకొని ఆలోపు ఈ మామిడికాయ ముక్కంతా మంచిగా ఊరుతుంది, పైకి ఆయిల్ తేలుతుందండి. అంతే అండి, ఆవకాయ పెట్టడం అయిపోయింది. 3 రోజుల తర్వాత మళ్ళీ చూద్దాం. పచ్చడి పెట్టి 3 రోజులు అయింది కదండి. ఈరోజు ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఒకసారి కలిపేసుకొని టేస్ట్ చూసి ఆయిల్, ఉప్పు, కారం ఏది తక్కువైనా మళ్ళీ వేసుకుందామండి. ఆవకాయ రెడీ అయిపోయిందండి. నాకైతే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలాగే చేసుకుంటే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు వరా వ్లాగ్స్.